చరిత్రలో చూసుకున్నా మహిళలకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో చెప్పక్కర్లేదు. మహిళల అందానికి ముగ్ధులై ఎందరో వారికి దాసోహమయ్యారు. వారి వలన యుద్ధాలు జరిగిన సంఘటనలు కోకొల్లలు. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ తప్పకుండా ఉంటుంది, అందులో సందేహం లేదు. ఒకనాడు స్త్రీల పట్ల చిన్న చూపు ఉండేది, కానీ నేడు మహిళలు పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఓ ఆకు ఎక్కువే ఉంటున్నారు. అందంతో పాటు ప్రపంచ చరిత్రను, స్థితిగతులను మార్చిన మహిళలు ఎందరో. మహిళలందు ఈ మహిళలు వేరయా అంటారు. గ్రీకు పురాణంలో హెలెన్ ఆఫ్ ట్రాయ్, హెబ్రూ పురాణంలో డెలైనా, నార్సు పురాణంలో ప్రేమ, అరేబియన్ పురాణంలో షెహరజాద్తో పాటు హిందూ పురాణాల్లోనూ ఎందరో స్త్రీలు తమ అందంతో, తెలివితోనూ, జ్ఞానంతోనూ, ధైర్యంతోనూ నాటి స్థితిగతులను మార్చేశారు. ఆధ్యాత్మిక పరంగా, చరిత్రపరంగా సమూలంగా మార్పులు తీసుకొచ్చిన మహిళలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా చెప్పుకోవాల్సింది మోహిని గురించే. మోహిని అంటే మనకు గుర్తుకొచ్చేది క్షీరసాగర మథనం. అమృతం ఉద్భవించిన తరువాత దేవదానవుల మధ్య యుద్ధం జరుగుతుంటే దానిని అడ్డుకునేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తుతాడు. అసురుల దృష్టిని మరల్చి అమృతాన్ని దేవతలకు అందించడంలో సఫలమయ్యాడు. మోహిని అందానికి రాక్షసులే కాదు, సాక్షాత్తు మహాశివుడే మైకంలో పడిపోయాడంటే అర్థం చేసుకోవచ్చు కదా. సమస్య వచ్చినప్పుడు నాథా అంటూ భర్త ముందు నిలబడకుండా తెలివిగా సమస్యను పరిష్కరించుకున్న మహిళ అహల్య. ఇంద్రసభలో నృత్యంతో ఆకట్టుకున్న మహిళ అప్సరస. నాట్యమే కాదు, అందంలోనూ అందెవేసిన చేయి. ఇదే ఆమెకు గర్వం పెరిగేలా చేసింది. ఆ గర్వాన్ని అహల్య సమూలంగా అణిచివేసింది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టుగా నృత్య గర్వంతో పొగరుగా వ్యవహరించిన అప్సరస్కు ఆ నృత్యంతోనే బుద్ధి చెప్పింది. మహారీ నృత్య సంప్రదాయం ప్రకారం బ్రహ్మదేవుడు ఆమెను నీటి ద్వారా రూపొందించాడని చెప్తారు. అహల్య అందాన్ని చూసి ఇంద్రుడు కూడా ఆకర్షితుడయ్యాడని చెప్తారు. పురాణాల్లో మరో అందమైన మహిళ తిలోత్తమ. పేరుకు తగిన విధంగానే ఆమె అపురూప సౌందర్యవతి. అందమే ఆమె బలం, అదే ఆమె బలహీనత కూడా. బ్రహ్మదేవుడు అందమైన రూపాన్ని ఊహించుకొని తిలోత్తమను సృష్టించాడని చెప్తారు. తిలోత్తమ శరీరంలోని ప్రతి భాగం అత్యంత సుందరమైనదేనని పండితులు చెప్తున్నారు. తిలోత్తమే అందమైన మహిళ అంటే ఆమె కంటే అందమైన స్త్రీ మరొకరున్నారు. ఆమె పేరు ఊర్వశి. ఊర్వశి ఓ దేవకన్య. నారాయణుడి తొడభాగం నుంచి ఊర్వశి ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. దేవేంద్రుని సభలోని మహిళలు అందరికంటే కూడా ఊర్వశి అందం అపారమైనదని పండితులు చెప్తున్నారు. పురాణాల్లో మరో అందమైన గొప్ప స్త్రీ మండోదరి. మండోదరి రావణుడి భార్య. అందంలోనూ, కీర్తిలోనూ, నిజాయితీలోనూ ప్రత్యేకత ఉన్న మహిళ. సీతను వెతుక్కుంటూ వచ్చిన హనుమయ్య మండోదరిని చూసి ఆశ్చర్యపోయినట్టుగా కూడా పురాణాలు చెప్తున్నాయి. అందం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వరుసలో తప్పకుండా తెలుసుకోవాల్సిన మరో మహిళ దమయంతి. ఈమె విదర్భరాజు కుమార్తె. దేవతలే అసూయ చెందే అందం దమయంతిది. ఈమెకు స్వయంవరం నిర్వహించిన సమయంలో ఆమెను వరించేందుకు ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు తదితర దేవతలు కూడా వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వరుసలో మరో ముఖ్యమైన స్త్రీ రుక్మిణి. శ్రీకృష్ణుడి అష్టభార్యల్లో రుక్మిణి కూడా ఒకరు. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా పురాణాలు చెప్తున్నాయి. ద్రౌపది కూడా అత్యంత అందమైన మహిళగా పేరుగాంచింది. అగ్ని నుంచి పుట్టినట్లుగా కురుక్షేత్ర యుద్ధం జరగడానికి, కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించడానికి ద్రౌపది పాత్ర కీలకమని ఇతిహాస ప్రియులు చెప్తున్నారు. జీవించినంత కాలం కష్టాలను అనుభవించిన గొప్ప అపురూప సౌందర్యవతి సీతాదేవి. త్రేతాయుగంలో భూమిపై అవతరించిన లక్ష్మీదేవిగా చెప్తారు. మండోదరి వంటి అపురూప సౌందర్యవతిని వివాహం చేసుకున్న సీతపై ఉన్న మక్కువతో ఆమెను అపహరించాడు రావణుడు. సీతాపహరణం కారణంగానే రామరావణ యుద్ధం జరిగింది. స్వర్ణలంక అగ్నికి ఆహుతై బూడిదగా మారిపోయింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.